హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మై సెల్ఫ్ సుప్రవీణ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి నా ఛానల్లో మా ఊరి ఉగాది ఉత్సవాల గురించి సిరీస్ చూస్తున్నారు కదా. సో ఆ సిరీస్లోనే ఇది ఒక పార్ట్ అనమాట. కాకపోతే అవన్నీ ఉత్సవాలు, వాటి హిస్టరీస్, వాటి గురించి. ఈ ఎపిసోడ్ ఏంటంటే షాపింగ్ లవర్స్ కోసం అనమాట. సో అమ్మాయిలకి ఎవరికి షాపింగ్ అంటే ఇష్టం ఉండదు చెప్పండి? ఎన్ని రోజులని హైదరాబాద్లో అమీర్పేట్ షాపింగ్లు, కేపీహెచ్పి షాపింగ్లు, చార్మినార్ షాపింగ్లు ఇవే చూస్తారు. ఒకసారి విలేజెస్లో షాపింగ్ ఎలా ఉంటుందో కూడా చూడండి. వెల్కమ్ టు ద వ్లాగ్. మా ఊరి ఉగాది ఉత్సవాలు, మా ఊర్లో తిరునాళ్ళు ఎలా ఉంటుందో ఈ వ్లాగ్లో చూసేయండి. విలేజెస్లో షాపింగ్ అంటే ఏముంటాయిలే, 4 బొమ్మల షాపులు, 2 జ్యూస్ పాయింట్లు అని అస్సలు అనుకోద్దండి. చాలా షాప్సే ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది స్టార్టింగ్ అనమాట. అంటే షాప్స్ మొదలయ్యే ఏరియా అనమాట. అంటే ఇది గుడి కంటే ముందరికి, ఇక్కడ నుంచి గుడి దగ్గరికి దాకా ఉంటాయి అన్నమాట షాప్స్. అట్లనే బొమ్మల షాప్స్, కిచెన్ వేర్ ఐటమ్స్, జ్యువెలరీ షాప్స్, బ్యాంగిల్ షాప్స్, ఎవ్రీథింగ్ అన్నమాట. సో అట్లా అమ్మవారి టెంపుల్ దాటిన తర్వాత కూడా కొన్ని షాప్స్ ఉంటాయి. అండ్ దాని తర్వాత నేను చెప్పాను కదా, జెంటిల్, బ్రేక్ డ్యాన్స్, గేమ్స్ ఎట్సెట్రా. సో ఆ కేటగిరీకి సంబంధించినవన్నీ సపరేట్ ఉంటాయి అన్నమాట. అవి కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇక్కడ అన్నీ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఈ స్టోర్లో అయితే లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. కాకపోతే మీరు హైదరాబాద్లో చూసినన్ని వెరైటీస్ ఉండకపోవచ్చు. జస్ట్ విలేజెస్ వాళ్ళకి సరిపోయే మోడల్స్ అయితే ఉంటాయి. అండ్ దెన్ నెక్స్ట్ షాప్ వచ్చేసి జ్యువెలరీ షాప్ అనమాట. ఇక్కడ కూడా చాలానే మోడల్స్ ఉంటాయి. ఇవి నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, నచ్చని వాళ్ళు స్కిప్ చేసేస్తారు. సో ఎంత లేదనుకున్నా మనకు 1 or 2 మోడల్స్ ఆడపిల్లలకి ఆబ్వియస్లీ నచ్చేస్తాయి. కొన్ని బొమ్మల షాపులలో ఎట్లుంటుందంటే ఫిక్స్డ్ రేట్ ఉంటాయి అన్నమాట. కొన్ని అన్నీ ఒక చోట బల్క్ ఐటమ్స్ వేసేసి ఇవన్నీ 100 రూపీస్కి ఏదైనా 100 రూపీస్ అని పెట్టారనమాట. సో అట్లా ఎవ్రీ ఇయర్ వస్తుంటాయి. సో ఇక్కడ వీడు వచ్చేసి మా వదిన కొడుకు అనమాట. మేమందరం కలిసి వెళ్ళాం షాపింగ్కి. సో వాడు ఇక్కడ గన్ కొనుక్కుంటున్నాడు అనమాట. కాకపోతే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమంటే ఆ గన్ను మేము ఇంటికి వచ్చిన తర్వాత ట్రై చేసి చూస్తే అది అసలు వర్క్ అవ్వలేదన్నమాట. ఈ విలేజెస్లో తినాలంటే మనకు ఒక బెనిఫిట్ ఉంటుంది అనమాట. మనం మళ్ళీ వెంటనే వెళ్ళి ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. వీడి పేరు విరాట్ అనమాట, ఆ బ్లూ షర్ట్ అబ్బాయి, మా వదిన కొడుకు. ఇది ఇంకొక షాప్, స్పైడర్ బొమ్మ కావాలి అని అంటే వాడే వెళ్ళిపోయినాడు అనమాట ఆ షాప్లోకి. వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళని కాదని వాడే వెళ్ళిపోయి తెచ్చుకుంటున్నాడు అనమాట. కొంచెం సేపు ఉంటే షాప్ కూడా కూర్చొని అమ్మేస్తాడేమో. ఇక్కడ వాళ్ళ మమ్మీ అడుగుతుందనమాట, ఈ బొమ్మ నీకు కావాలా వద్దా అంటే, నాకు ఈ బొమ్మ కావాలి, రిమోట్ కార్ కూడా కావాలంట. ఇప్పుడు నేను చూపించే షాప్లో ఏంటంటే కొన్ని జ్యువెలరీస్ ఉన్నాయి అండ్ అట్లనే బ్యాంగిల్స్ చాలానే మోడల్స్ ఉన్నాయన్నమాట. సో ఇందులో నాకు కిడ్స్ బ్యాంగిల్స్ అయితే ఒక 2-3 నచ్చాయి మోడల్స్. అండ్ నాకు సరిపోయే సైజ్కి వచ్చేటప్పటికి నాకు ఓన్లీ ఒక్క మోడల్ నచ్చింది అనమాట. అవి నేను మా వదినకి తీపిచ్చాను, కానీ నేను లాస్ట్లో తీసుకుందామని చెప్పి నేను మళ్ళీ చూసేటప్పటికి అక్కడ లేవన్నమాట. అలాంటి మోడల్ అయిపోయాయో ఏమో తెలియదు, అక్కడ డిస్ప్లే చేయలేదు వాళ్ళు. సో నాకు ఎక్కడ కనిపించకపోతే నేను తీసుకోలేదన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్న మోడల్స్ మీకు ఎలా అనిపించాయి అనేది కూడా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు నేను చూపించేదంతా రబ్బర్ బ్యాండ్ కలెక్షన్ అనమాట. మనం హెయిర్కి వేసుకుంటాం కదా బ్యాండ్స్, ఆ కలెక్షన్ అనమాట. ఈయన జస్ట్ ఒక స్టాండ్ లాగా పెట్టేసుకొని చాలా మోడల్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. అండ్ అఫ్కోర్స్ పెద్దవాళ్ళు కూడా తీసుకునేవి కొన్ని ఉన్నాయన్నమాట. సో నేను ఇప్పుడు కొన్ని చేతితో పట్టుకొని చూపిస్తాను చూడండి. ఈ బ్యాండ్స్కి ఏంటంటే అది మంచిగా అవి మనిషిలాగే అద్దాలు పెట్టుకునేటట్లు కూడా ఉన్నాయి కొన్ని. చూడండి, నేను నెక్స్ట్ పట్టుకొని చూపిస్తాను చూడండి. ఈ స్పెట్స్ పెట్టుకొని ఒకటి ఉంటుంది, దానికోసమే వెతుకుతున్నాను యాక్చువల్లీ ఇక్కడ మీకు చూపించాలని. సో చూసారా? సో మనం టెంపుల్ దాకా వచ్చేసామన్నమాట. ఇది టెంపుల్ పక్కన ఒక సైడ్ కార్నర్ ఉంటుంది. ఆ కార్నర్ మొత్తం ఇక్కడ మీరు చూసినారు కదా, ఈ కుంకుమ ఈ సెక్షన్ కాకుండా దాని వెనకాల కనిపిస్తున్న సెక్షన్ మొత్తం బ్యాంగిల్సే అనమాట. ఈ కార్నర్ మొత్తం బ్యాంగిల్సే ఉంటాయి అన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇదే ప్లేస్లో ఉంటాయి. పైగా ఏంటంటే వచ్చిన వాళ్ళే వస్తారనమాట. అవే ప్లేస్లో అవే మనుషులు కనిపిస్తే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, మనం ఐడెంటిఫై కూడా చేస్తామన్నమాట కొంతమందిని. సో నేను ఈ స్టోర్లోనే చాలా వరకు మోడల్స్ తీసుకున్నాను అనమాట. సో నేను తీసుకోవడమే కాకుండా పక్క వాళ్ళకు కూడా నేను తీసుకున్నవే తీపించిన.
సో అట్లుంటుంది మనతో అనమాట. ఆ అంకుల్కి నా వల్ల ఎంత లేదనుకున్నా ఒక 1000 రూపీస్ బెనిఫిట్ వచ్చి ఉంటుంది ఈ తిరునాళ్ళలో. అండ్ అట్లనే మనకు కొన్ని స్నాక్ ఐటమ్స్ కూడా మనకు అవైలబిలిటీ ఉంటాయన్నమాట. స్నాక్స్ కానీ స్వీట్స్ కానీ అట్లనే జ్యూస్ పాయింట్స్ ఇట్లా. సో షాపింగ్ చేసి అలసిపోయి మేము ఇక్కడ జ్యూస్ తాగుతున్నాం అనమాట. తిరునాళ్ళ ఓన్లీ అమ్మాయిల కోసమే కాదు కదా, సో అబ్బాయిల కోసం కూడా కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కూడా ఉంటాయన్నమాట. వాచెస్, బెల్ట్లు, క్యాప్స్ అండ్ అట్లనే కొంతమంది కడియాలు అవి కూడా వేసుకుంటారు కదా, సో అవి కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే మా వదిన వాళ్ళ పాప కోసం అని చెప్పి వాచెస్ చూస్తున్నారనమాట. సో ఇక్కడ చూస్తూ ఉండండి, ఈ షాప్లోకి కూడా దూరిపోతాడు వీడు. సో వీడు ఎట్లంటే కావాలనిపించింది అనుకోండి, వాళ్ళకంటే ముందే ఇచ్చే వాళ్ళకంటే ముందే దూరిపోయి తెచ్చుకుంటున్నారు అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఒక డీల్ తెచ్చుకుంటున్నారు. మీరు కూడా వినండి వెనకాల వాయిస్. వాళ్ళు బొమ్మలు సేల్ చేసుకునే వాళ్ళ కోసం అని చెప్పి ఒక చైర్ వేసుకున్నారనమాట. వీడిలా నేను బాగా అలసిపోయినాను మమ్మీ అని చెప్పి వాళ్ళ చైర్లోనే కూర్చొని షాపింగ్ చేస్తున్నాడు. నేను అల్లరి ఎంత కామెడీ అనిపించిందండి నాకు ఆ రోజు. స్వామి ఇప్పుడు రిమోట్ కార్ కోసం సెర్చ్ చేస్తున్నాడు అనమాట. వెతికి వైట్ కలర్ కారు సెలెక్ట్ చేసుకున్నాడు. చూడండి, చూపిస్తాడు చూడండి. యాక్చువల్గా నేను మా ఉగాది ఉత్సవాల గురించి ఫస్ట్ డే సెలబ్రేషన్స్ పోస్ట్ చేసినప్పుడు యూట్యూబ్ నాకు కొన్ని వీడియోస్ రికమెండ్ చేసింది అనమాట. అవి మా ఊరికి సంబంధించిన వీడియోసే. సో అవి చూసినప్పుడు మా ఊరి నుంచి కూడా ఛానల్స్ ఉన్నాయా అని నేను ఒకసారి ఎన్ని ఉన్నాయో చూద్దామని చెప్పి సెర్చ్ చేసిన అమ్మవారి పేరు మీద. చాలానే ఛానల్స్ ఉన్నాయి అమ్మవారి పేరు మీద, కాకపోతే ఇంత డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇవ్వలేదన్నమాట. సో నా ఛానల్ అనుకోకుండా పెట్టడం, దీంట్లో ఇంత మంచి డీటెయిలింగ్ ఇవ్వడం తలుచుకుంటే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అంటే హ్యాపీ ఫీలింగ్ అనిపించింది. మీకు ఎలా అనిపించాయి నా వీడియోస్ అంటే నాకు కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనం గుడి దాకా రీచ్ అయిపోయామన్నమాట. ఇప్పుడు కనిపిస్తున్న ప్లేస్ అంటే గుడి ఫ్రంట్ భాగం. అండ్ ఇక్కడ గేమ్స్, జనరల్ బ్రేక్ డాన్స్ ఇట్లాంటివన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఒక సపరేట్ ప్లేస్లో పెడతారనమాట ఎవ్రీ ఇయర్. ఈ ప్లేస్ వచ్చేసి గుడి దాటిన తర్వాత ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి అన్ని రకాల గేమ్స్ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ బాగా ఎంజాయ్ చేస్తారనమాట. స్పెసిఫిక్గా వీటిని ఊగడం కోసమే కొంతమంది అయితే చాలాసార్లు తిరుగుతారు తిరునాళ్ళకి. మీకు కూడా ఇలాంటివంటే ఇష్టమా అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అట్లనే మా గుడి వ్యూ కూడా ఎట్లా ఉంటుంది, జనరల్ పైకి వెళ్ళినప్పుడు చూస్తే ఎట్లుంటుంది గుడి వ్యూ అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఖచ్చితంగా, చాలా బాగుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది మా ఊరు తిరునాళ్ళ అనేది కింద కామెంట్ చేయండి. అండ్ అట్లనే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్.